अभिवृद्धि सिद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम धन कनक वस्तु वाहन व्यापार अभिवृद्धि सिद्ध्यर्थम अखंड लक्ष्मी प्राप्त्य सिद्ध्यर्थम अखंड सौभाग्य प्राप्ति सिद्ध्यर्थम श्री महागौरी देवी पूजा करिष्ये अकर्षण నుండి ఊతో గాని ఆకుతో గాని తీసుకొని తమలపాకులకు గాని ఒక ప్లేట్లకు గాని వదిలిపెట్టండి. आदो निर्विघ्न समाप्त सिद्ध्यर्थम कलश वृक्षसेनाराधनं करिष्ये श्री महागणपति पूजा करिष्ये రెండు సార్లు వదిలిపెట్టండి అన్నమాట. అక్షంతలు అక్షంత తీసుకొని ఆ బుక్కల మీద ముందుగా మనం ఏ పూజ చేసినా గణపతిని పూజ చేసినా కనుక ఆ గణపతిగా భావించి ఆ బుక్కల మీద పూజ చేయాలి. ओम गणानात्वा गणपति मुखपितृवीर्यं ज्येष्ठराजं ब्रह्मणस्येताय श्री महागणपति देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि रत्नकचितसिंहासनं समर्पयामि मैं कलशं प्रतिष्ठितुन्नति ఈ పెట్టిన కలశం కాకుండా దాని నీళ్ళతోని కలశం ఉంది కదా ఆ చెట్టు తీసుకొని దాంట్లో ఉంగరం వేసుకొని శ్రీ అనే అక్షరం రాయాలి. నీళ్ళ శ్రీ అనే అక్షరం రాయాలి గ్రంథంలో కానీ పసుపుడు కానీ. ఓం కలశముఖండే విష్ణుఖండే రుద్రదేవానిక ఓం వృక్షోపసాగర గంగోద్వీపే కలశోత్సవేన గంధ పుష్ప అక్షతాం నిక్షిప్య పంచపల్లవాన్ నిదాయ అక్షంతలు పూలు పాలు पुत्र देहि धनम देहि सौभाग्यम सर्वमंगले सौमंगल्यम सुखम ज्ञानम देहि मे शिवसुंदरी అమ్మవారిని పుత్రుడు పౌత్రం ధనం ధాన్యం సౌభాగ్యం అన్నీ కూడా అందుకున్నట్టుగా అమ్మవారిని భావించి కోరుకోండి. తీసుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాదేవి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం నమోస్తుతే. అమ్మవారికి క్రియ వల్ల కానీ భక్తి వల్ల కానీ ద్రవ్యం వల్ల కానీ ఏ విధంగా రూపం జరిగినా అమ్మవారి మీద అక్షంతలు